లెఫ్ట్ పార్టీలు. ఒక్క సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదా అంటూ సిపిఐ నారాయణ ట్వీట్ చేశారు. ఇప్పటికే సిపిఎం భువనగిరి అభ్యర్థిని ప్రకటించింది. ఇక సిపిఐ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతుంది. మొత్తం మీద లెఫ్ట్ పార్టీలు మాత్రం కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నాయి. సీట్ల సర్దుబాటు అంశమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పై కాస్త కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రాకపోవడం ఎందుకు కారణంగా తెలుస్తుంది. ఏం జరుగుతోంది? సిపిఐ సిపిఎం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల బరిలో కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలని ఇప్పటికే బహిరంగంగా ప్రకటన చేశాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి అటు సిపిఐ సిపిఎం నేతలు కూడా తమ ప్రతిపాదన వినిపించారు. ఖచ్చితంగా చెరొక స్థానాన్ని కేటాయించాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా పూర్తిగా సిపిఐ సిపిఎం రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు కూడా కలిసి స్వయంగా ప్రతిపాదనలు కూడా అందించారు. ఏఐసిసి స్థాయిలో కూడా అటు లెఫ్ట్ పార్టీల అగ్రనేతలు కూడా కలిసి తమ ప్రతిపాదనను అటు ఏఐసిసి నేతల పెద్దల ముందు ఉంచారు. కానీ ఇప్పటి వరకు కూడా లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కూడా ఇప్పటికూ ఒక క్లారిటీ రాకపోవడం పట్ల అటు లెఫ్ట్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు మొదటి నుంచి కూడా ఇదే విధంగా ఉంటుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించకపోవడం వల్ల పూర్తిగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. చివరి వరకు సీట్ల సర్దుబాటు వైపు క్లారిటీ రాకపోవడం వల్లనే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము నష్టపోయామని సిపిఐ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాటు వస్తే అటు ప్రచారంలో కూడా ముందస్తు ప్రచారాన్ని కూడా ఉరకలెత్తించవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఎటు తేల్చకపోవడంపై ఏఐసిసి పై కూడా పూర్తి స్థాయిలో అటు సిపిఐ సిపిఎం నేతలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిపిఎం కూడా భువనగిరి అభ్యర్థిని కూడా ప్రకటించింది. జహాంగీర్ ను అక్కడ సిపిఎం పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గం కూడా బహిరంగ ప్రకటన చేసింది, అధికారికంగా ప్రకటన చేసింది. ఒకవైపు సిపిఎం ఇప్పటికైతే తాము అటు ఏఐసిసి ముందు కావచ్చు అటు టిపిసిసి ముందు కావచ్చు తమ ప్రతిపాదనలు చెప్పాం, చివరి వరకు వెయిట్ చేస్తాం, లేని పక్షంలో తమ నిర్ణయం తాము తీసుకుంటామని ఇప్పటికీ సిపిఐ కూడా బహిరంగ ప్రకటన చేస్తూ వస్తుంది. మరోవైపు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా బహిరంగంగా ప్రకటన చేస్తూ వస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు, భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు అడిగినటువంటి సీట్ల సర్దుబాటు విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ మరోవైపు ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తూ వలసవాదులకు టికెట్ కాంగ్రెస్ ఇస్తుందన్న ఒక అంశాన్ని కూడా ఆయన ప్రత్యక్షంగా ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటన కూడా చేసి ఉన్నారు. సో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు లెఫ్ట్ పార్టీ నేతల మధ్య అయితే ఉందని చెప్పుకోవాలి. ఒక విధమైనటువంటి పొత్తు ధర్మాన్ని పాటించకుండా అటు బలహీనపరిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నట్టు కూడా స్వయంగా సిపిఐ సిపిఎం నేతలు కూడా బహిరంగంగా చెప్తున్న పరిస్థితి. ఒకవైపు ఇప్పటికే సీట్ల సర్దుబాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఏఐసిసి ఇప్పటికే సమాయత్తం అవుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా అటు కాంగ్రెస్ ఎలక్షన్ వర్కింగ్ కమిటీ భేటీలో కూడా పాల్గొన్నారు. మరోవైపు 8 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల చర్చ కావచ్చు, అటు సీట్ల ప్రతిపాదనకు సంబంధించి అటు లెఫ్ట్ పార్టీ నేతలు చేసినటువంటి ప్రతిపాదనపై కూడా అటు ఏఐసిసి నేతలతో రేవంత్ అయితే చర్చించారు. మరి ఇంతకీ అటు ఏఐసిసి కావచ్చు అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అటు లెఫ్ట్ పార్టీల ప్రతిపాదనను నిజంగా సమర్థిస్తారా లేదంటే చెరొక స్థానం కేటాయించారని మరి కొద్దిసేపట్లో తెలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. రామదాస్, రైట్. ఉదయ్, అంటే లెఫ్ట్ పార్టీల ప్రతిపాదనను అసలు కాంగ్రెస్ పార్టీ అంగీకరించే అవకాశం ఉందా? అసలు లెఫ్ట్ పార్టీలకు ఎంపీ సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయా అసలు? నిజానికి ప్రస్తుతం నిజంగా చెప్పుకోవాలంటే లేవనే చెప్పుకోవాలి స్పష్టంగా. ఎందుకంటే దాదాపు 5 స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరి గతంలో రేవంత్ రెడ్డిని కలిశారు. ఏఐసిసి అగ్రనేతలను కూడా అటు సిపిఐ అగ్రనేతలు కూడా కలిసి స్వయంగా ఒక ప్రతిపాదన అయితే ఉంచారు. మరోవైపు సిపిఎం కూడా ఖచ్చితంగా ఒక స్థానాన్ని కేటాయించాలని మొదటి నుంచి కూడా కోరుతూ వస్తుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగా పోటీ చేసింది. ఇలా సీట్ల సర్దుబాటు విషయంలో ఎటు తేల్చకపోవడం, మొదట ఇస్తానన్న సీట్లను ఇవ్వకపోవడం పట్ల గతంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సిపిఎం అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కు దూరం అవుతూ వచ్చింది. కానీ ఈసారి బీజేపీ తెలంగాణలో చాలా బలమైన ప్రతిపక్షంగా పావులు కలుపుతుంది, చాలా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడంతో సో ఖచ్చితంగా బీజేపీని ఓడగొట్టాలంటే కాంగ్రెస్ తో జతకట్టాలని మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులు చెప్తున్నారు. అదే వాదన కూడా బలపరుస్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్లనే అటు సిపిఐ సిపిఎం నేతలు అయితే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సిపిఐ సిపిఎం ఎక్కడ కూడా బలంగా లేదు, ఇరువురికి స్థానాలు కేటాయించినా అవి గెలిచే అవకాశం లేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి వాదన. సో దాదాపుగా సర్వే రిపోర్ట్స్ ప్రకారం కావచ్చు ఇతరత్ర అనేక అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతనే అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియకు కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ అభ్యర్థుల నుంచే పెద్ద ఎత్తున ఒత్తిడి కాంగ్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు మంత్రుల కుటుంబ సభ్యులు కావచ్చు ఇతరత్ర కీలకమైన నేతలంతా కూడా టికెట్ కోసం పట్టుబడుతుండటంతో పూర్తిగా కత్తి మీద సాముల కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయితే మారిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలకు టికెట్లు కేటాయించడం దాదాపుగా లేదని చెప్పుకోవాలి. గతంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐకి ఇచ్చినటువంటి ఒప్పందాన్ని ఖరారు చేసుకునే
అవకాశం కనిపిస్తుంది. గతంలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొనేని సాంబశివరావుకు కేటాయించారు. మరో 2 ఎమ్మెల్సీలు కూడా అటు వామపక్షాలకు ఇస్తామని చెప్పారు కాబట్టి అదే అంశాన్ని మాత్రమే కాంగ్రెస్ పొత్తు ధర్మంలో భాగంగా స్వీకరించే అవకాశం ఉంది. కానీ కొత్తగా ఎంపీ సీట్లను కేటాయించేందుకైతే కాంగ్రెస్ అంత సుముఖంగా లేదని మనకున్న సమాచారం. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పై గురుగా ఉన్నాయి. ఒక్క సీట్ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదా అంటూ సిపిఐ నారాయణ ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికే సిపిఎం భువనగిరి అభ్యర్థిని ప్రకటించింది. ఇక సిపిఐ కూడా భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు. మొత్తం మీద ఆయన పార్టీ అభ్యర్థుల ఎంపిక సంబంధించి చర్చ జరుగుతోంది. ఓవైపు లెఫ్ట్ పార్టీల ప్రతిపాదనలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి లెఫ్ట్ పార్టీల ప్రపోజల్స్ను కాంగ్రెస్ పార్టీ లైట్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పై లెఫ్ట్ పార్టీ నేతలు గుస్సా అవుతున్నారు. తెలంగాణలో పొత్తుపై కాంగ్రెస్ ఎటు తేల్చకపోవడమే ఇందుకు కారణం. పొత్తులో భాగంగా చెరో సీటు ఇవ్వాలంటూ లెఫ్ట్ ప్రతిపాదన చేసింది. అయినా వామపక్షాల వినతిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. ఇక పెండింగ్లో ఉన్న 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతోంది ఏఐసిసి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మీటింగ్కు హాజరు కానున్నారు సీఎం. లెఫ్ట్ పార్టీల పొత్తులపై ఎన్నికల కమిటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక కమ్యూనిస్టు పార్టీలు మాత్రం కాలయాపన చేయొద్దంటున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీట్ల సర్దుబాటుపై చివరి వరకు ఏఐసిసి తేల్చలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీరుపై బహిరంగ ప్రకటనలతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు. ఒక్క సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదా అంటూ సిపిఐ నారాయణ ట్వీట్ చేశారు. ఇప్పటికే సిపిఎం భువనగిరి అభ్యర్థిని ప్రకటించింది. ఇక సిపిఐ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతుంది. మొత్తం మీద లెఫ్ట్ పార్టీలు మాత్రం కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నాయి. సీట్ల సర్దుబాటు అంశమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పై కాస్త కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రాకపోవడం ఎందుకు కారణంగా తెలుస్తుంది. ఏం జరుగుతోంది? సిపిఐ సిపిఎం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల బరిలో కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలని ఇప్పటికే బహిరంగంగా ప్రకటన చేశాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి అటు సిపిఐ సిపిఎం నేతలు కూడా తమ ప్రతిపాదన వినిపించారు. ఖచ్చితంగా చెరొక స్థానాన్ని కేటాయించాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా పూర్తిగా సిపిఐ సిపిఎం రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు కూడా కలిసి స్వయంగా ప్రతిపాదనలు కూడా అందించారు. ఏఐసిసి స్థాయిలో కూడా అటు లెఫ్ట్ పార్టీల అగ్రనేతలు కూడా కలిసి తమ ప్రతిపాదనను అటు ఏఐసిసి నేతల పెద్దల ముందు ఉంచారు. కానీ ఇప్పటి వరకు కూడా లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కూడా ఇప్పటికు ఒక క్లారిటీ రాకపోవడం పట్ల అటు లెఫ్ట్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు మొదటి నుంచి కూడా ఇదే విధంగా ఉంటుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించకపోవడం వల్ల పూర్తిగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. చివరి వరకు సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీ రాకపోవడం వల్లనే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము నష్టపోయామని సిపిఐ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాటు వస్తే అటు ప్రచారంలో కూడా ముందస్తు ప్రచారాన్ని కూడా ఉరకలెత్తించవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఎటు తేల్చకపోవడంపై ఏఐసిసి పై కూడా పూర్తి స్థాయిలో అటు సిపిఐ సిపిఎం నేతలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిపిఎం కూడా భువనగిరి అభ్యర్థిని కూడా ప్రకటించింది. జహాంగీర్ ను అక్కడ